మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు నిర్మాణంలో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రమోషన్స్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ సినిమా నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. కన్నప్ప సినిమాని రజనీకాంత్ వీక్షించారని మంచు విష్ణు తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోస్ ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి కన్నప్ప మూవీ చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. కన్నప్ప తనకు ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడిగా ఈ హగ్ కోసం నేను 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. కన్నప్ప ఈ నెల 27న వస్తుంది. ఆ పరమశివుడి మాయాజలాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. హరహర మహాదేవ్ అని మంచు విష్ణు ఎక్స్పోలో ట్వీట్ చేశారు. ఇక రజనీకాంత్ కన్నప్ప సినిమా చూడడంపై మంచు మోహన్ బాబు కూడా పోస్ట్ చేశారు. జూన్ 15న పెదరాయుడు సినిమా థియేటర్లో విడుదలై 30 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదే రోజున నా ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి కన్నప్ప సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన చూపించిన ప్రేమాభిమానాలని, ఆప్యాయతకు నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ మిత్రమా అని మోహన్ బాబు తన పోస్ట్లో రాశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశారు. ఇందులో రజనీ, మోహన్ బాబు కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. ఇక ఇదిలా ఉంటే కన్నప్ప సినిమాలో ఒక పాత్ర కోసం రజనీకాంత్ని తీసుకోవాలని అనుకున్నాను అని ఇటీవల మంచు విష్ణు తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు కాంబినేషన్లో మరో క్యారెక్టర్ పెడదామని అనుకున్నానని, దానికోసం రజనీని అడగాలని భావించామని చెప్పారు. అయితే కథకి సంబంధం లేకుండా ఆ ట్రాక్ పెడితే నిడివి ఎక్కువ అవుతుందని తన టీం చెప్పడంతో ఆ పాత్ర విషయంలో వెనక్కి తగ్గామని మంచు విష్ణు కూడా వెల్లడించారు.